మాట్లాడమంటారా, ఇంగ్లీష్లో మాట్లాడమంటారా, తెలుగులో మాట్లాడమంటారా? నేను యాక్చువల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి కాదు, నేను తెలంగాణ నుంచి కాదు, ఆంధ్ర నుంచి కాదు. ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ కేరళ. కానీ పుట్టింది అక్కడే, కానీ పెరిగిందంతా హైదరాబాద్లో. సో తెలుగు మాట్లాడతాను ఎక్కువ. తెలుగు రాయడం వచ్చు, తెలుగు చదవడం వచ్చు, అన్నీ వచ్చు. ఒకటే రిక్వెస్ట్, మేము ముగ్గురు మాట్లాడినప్పుడు కూడా కొంచెం సౌండ్ మీరు మాట్లాడుకుంటుంటే స్పీకర్, స్టేజ్ మీద స్పీకర్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేము ముగ్గురు 30 minutes మాట్లాడతాం. ఆ టైంలో మీరు వినండి. విన్న తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. నాకు సెషన్స్ తెలియదు, కానీ టాపిక్ గురించి మాట్లాడదాం. మీరు అందరూ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండి? ఎస్, గుడ్. మీరేం కావాలనుకుంటున్నారు? జాబ్ చేస్తాం అనుకుంటారా? మీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏం చేయాలంటే, అదే స్వదేశీ జాగరణ మంచి ఇప్పుడు చెప్పినట్ల ఒక డొమెస్టిక్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ మన దేశానికి రావాలంటే మనమే తయారు చేసుకోవాలి. మోదీ గారు చెప్పినట్ల ఆత్మ నిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలామంది మీరు అప్పుడు ఆ టైంలో పుట్టలేదు, కానీ మనకు ముందు థమ్స్అప్ అనే ఒక సాఫ్ట్ డ్రింక్ ఉండే, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. థమ్స్అప్ ఉందా? థమ్స్అప్ లేకుండే, థమ్స్అప్ ఉన్న అప్పుడు 30-40 సంవత్సరాల ముందు కూడా బిస్లరీ ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేశారు, సేమ్ కంపెనీ. క్యాంపకోలా అని ఇంకో ప్రోడక్ట్ ఉండే మన దగ్గర. అప్పుడు మన దేశంలో కోకా లేదు, మిగతా ఏ బ్రాండ్స్, పెప్సీ లేదు, ఏం లేదు ఆ టైంలో. తో కోకా ఫస్ట్ టైం భారతదేశానికి వచ్చినప్పుడు, అప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇండస్ట్రీ వాళ్ళ దాంట్లో ఏం యాడ్ చేస్తారనేది ఎవరికి చెప్పరు. తో జార్జ్ ఫెర్నాండెస్ గారు చెప్పారు, మీరు మాకు సీక్రెట్ చెప్పండి, అందరికి పంచిపెడదాం, ఎవరో డొమెస్టిక్లీ చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు కాదంటే చెప్పామని చెప్పారు. రాత్రికి రాత్రి కోకాకోలాని భారతదేశానికి బయట తీసి పడేసిండు జార్జ్ ఫెర్నాండెస్ గారు. దానితోని మన డొమెస్టిక్ బ్రాండ్స్, థమ్స్అప్ లాంటి బ్రాండ్స్, ఫ్యాంటా, లిమ్కా లాంటి బ్రాండ్స్ పైకి వచ్చింది. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, మన కేపబిలిటీ ఏంటి, మన దేశంలో మనం ఏం తయారు చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు. మాగా ఏమంటున్నారు? అతను దేశం చూసుకుంటున్నారు అంతే. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ కంట్రీ. మేమే తయారు చేసుకుంటాం, మా దాంట్లో తయారు చేసుకుంటాం, కార్లు ఇక్కడ తయారు చేస్తాం, స్టీల్ ఇక్కడ చేస్తాం, అంతా మా దగ్గర చేస్తామని ట్రంప్ గారు చెప్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. అతని దేశం చూసుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళ లోకల్ ఆడియన్స్ని చూసుకుంటున్నారు. ఇది యూజ్ చేద్దాం. ఓకే, and I'll keep this, no problem. Both you have to use? Okay. సో ఒక ఎగ్జాంపుల్గా ఇస్తున్నప్పుడు, మోదీ గారు వచ్చినప్పుడు మనం చూసాం చాలా మటుకు ఆత్మనిర్భర్ భారత్ చాలా పాపులర్ వర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం ఆత్మనిర్భర్ భారత్ అనేది? ఫస్ట్ మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరందరూ ఇక్కడ ఇప్పుడు కరీంనగర్లో ఉన్నారు. మీరు కరీంనగర్ నుంచి మీరు హైదరాబాద్ వైపు వెళ్ళేటప్పుడు మీరు గుర్తించారో లేదో, జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ హైదరాబాద్, షామీర్పేట్ కన్నా కొంచెం ముందు లెఫ్ట్కి జినోమ్ వ్యాలీ చూసారు ఎప్పుడైనా? బయోటెక్ పార్క్ చూసారు ఎప్పుడైనా? ఇది ప్రాబ్లం. మీ కాలేజ్ వాళ్ళు ఈ సైట్ సీయింగ్ తీసుకెళ్లే బదులు అక్కడ తీసుకెళ్ళాలి మిమ్మల్ని. భారతదేశం నుంచి లోకానికి 70% వ్యాక్సిన్స్ తయారు చేసేది ఇక్కడ హైదరాబాద్లోనే. 70% వ్యాక్సిన్స్. మనం గుర్తుంటుంది మీకు అందరికీ, కోవిడ్ టైంలో కోవాక్సిన్ అని చెప్పి ఒక డ్రగ్ డెవలప్ చేసింది ఇక్కడే. డిప్తీరియా, మలేరియా, జాండిస్, రేబీస్ ఇట్లాంటి అన్నిటి వ్యాక్సిన్ తయారు చేస్తుంది ఇక్కడి నుంచి. తుర్కపల్లి కాడ, దానికన్నా ముందున్న జినోమ్ వ్యాలీ కాడ ఉంటుంది అన్నమాట బయోటెక్ పార్క్. మనం చూపించాం లోకానికి మనం ఏం చేయొచ్చు, మనమే వ్యాక్సిన్స్ తయారు చేయొచ్చు. మీ దాంట్లో చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ సైన్స్ చేస్తుంటారు, మైక్రోబయాలజీ చేస్తుంటారు, వాళ్ళకి అక్కడ ఒక ఫ్యూచర్ ఉంది. కానీ మీరు మీ ఎడ్యుకేషన్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదో ఒక సెమినార్కి వచ్చాం, కొన్ని మాటలు విన్నాం, ఇంటికి వెళ్ళిపోయాం కాదు. ఇక్కడి నుంచి మీరు ఏం తీసుకెళ్తారు? వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ హియర్? ఈరోజు ఇక్కడ వచ్చి 3-4 గంటల సేపు కూర్చున్నప్పుడు ఏం నేర్చుకున్నారు,
ఈ ఆడియన్స్లో 10 మంది పిల్లలు అది క్యాప్చర్ చేసుకుంటే చాలు. దట్ ఈస్ అ గుడ్ విక్టరీ ఫర్ అస్. భారతదేశంలో తయారు చేయడం అంటే ఏంటి? కొన్ని వస్తువులు మనం తయారు చేయలేము, అది చాలా క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం వరల్డ్ నంబర్ 1 డిఫెన్స్ ఇంపోర్టర్. అంటే ఆయుధాలు కొనడంలో మన నంబర్ 1 మన డిఫెన్స్ ఫోర్సెస్కి. అది ప్లేన్లు ఉండొచ్చు, అది మిసైల్స్ ఉండొచ్చు, మీతో ఏమైనా ఉండొచ్చు. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. అంటే భారతదేశంలో తయారు చేయడము, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం. సో ఏం చేసాం? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. మిసైల్స్ మనం తయారు చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఇక్కడ కూడా మీరు వెళ్ళాలి. పిల్లలు కాలేజీలో నేర్చుకున్న కన్నా చాలా ఎక్కువ మీరు అక్కడ వెళ్తే నేర్చుకుంటారు. ఒక ఫ్యాక్టరీ విజిట్, ఇండస్ట్రియల్ విజిట్ అంటాం మనం దాన్ని. చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్తారు అక్కడికి. మీరు కూడా వెళ్ళాలి. మీరు ఎందుకు వెళ్ళకూడదు? నేర్చుకోండి ఏం జరుగుతుంది అక్కడ. రేపు మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ మిసైల్స్ తయారు చేయడంలో కానీ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడంలో ఒక ఎగ్జాంపుల్ రఫేల్ అని విన్నారు ఎప్పుడైనా? రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ మనం 36 రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ కొన్నాం. ఒక 3 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టాం దాని ప్రాసెస్. ఫ్రాన్స్ నుంచి కొన్నాం అనమాట. పార్లమెంట్లో చాలా గొడవలు నడిచిండే. రాహుల్ గాంధీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎందుకు కొంటున్నారు అన్నారు. 36 రఫేల్ అంటే 3 స్క్వాడ్రన్లు. ఒక స్క్వాడ్రన్లో 12 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. ఒకటి పాకిస్తాన్ వైపు, ఒకటి లదాఖ్లో, ఒకటి హాషిమారా ఎయిర్ ఫోర్స్ బేస్ అని అరుణాచల్ ప్రదేశ్ వైపు, చైనా వైపు. ఈ రఫేల్ తీసుకొచ్చినప్పుడు మనం ఖర్చు చేసిన డబ్బులు బిలియన్స్, చాలా కాస్ట్లీ. ఐ థింక్ 36,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టాం మనం, టోటల్ కాంట్రాక్ట్ సైజ్. సో మోదీ గారు ఏం చెప్పారంటే, సరే మీ దగ్గర కొనుక్కుంటున్నాం. ఫ్రాన్స్ దగ్గర చెప్పారు ప్రెసిడెంట్ మ్యాక్రాన్, అప్పుడు కూడా అతనే ఉన్నారు, ప్లీజ్ మేము మీ దగ్గర కొంటున్న దీంట్లో 70% మీరు ఇక్కడ తయారు చేయాలి, భారతదేశంలోనే తయారు చేయాలి. మా దగ్గర ఉన్న పిల్లలకి ఉద్యోగం రావాలంటే మీరు ఇక్కడ తయారు చేయండి అని చెప్పారు. ఇక్కడున్న కంపెనీకి టెక్నాలజీ ఇవ్వండి అని చెప్పారు. సో దాంతో ఆత్మనిర్భర్ మొదలైంది. 72 కంపెనీలు ఇండియాలో రఫేల్కి పార్ట్స్ తయారు చేస్తున్నారు. దాంట్లో 3 కంపెనీలు హైదరాబాద్లోనే ఉంది. సో ఆలోచించండి, ఆపర్చునిటీస్ ఎంత ఉంది. మనం అనుకుంటాం ఇక్కడ కరీంనగర్ లాంటి చిన్న ఒక టౌన్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఏముంటుంది అనేది పెద్ద లోకం అండి బయట. ఇది అక్కడ మీరు అది నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు నాలెడ్జ్ కావాలి. 18 సంవత్సరాలు నేను రిక్రూట్మెంట్ చేశాను. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు 99 మంది పిల్లలు ఫెయిల్ అవుతారు రిక్రూట్మెంట్లో. ప్రశ్నలు అడిగితే చాలు. యుక్రెయిన్ వార్ గురించి అడిగితే ఒక్క మాట రాదు ఎవరికి, ఎట్లా ఏం మాట్లాడాలని తెలియట్లేదు. ఎందుకంటే కాలేజీలో అది నేర్పారు కదా, సబ్జెక్ట్ నేర్పిస్తారు, కానీ మీ ఇంటర్వ్యూలో అది అడగరు. సో మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఆత్మనిర్భర్ అని మాట్లాడుతున్నప్పుడు కూడా వాట్ ఈజ్ ఆత్మనిర్భర్, మనం ఎందుకు తయారు చేస్తున్నాం మన దేశంలో? ఎందుకంటే మనకు తెలుసు పోఖ్రాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ చేసినప్పుడు ఇందిరాగాంధీ టైం కానీ మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో కానీ యుఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా వీళ్ళందరూ మన మీద శాంక్షన్స్ పెట్టారు. అంటే మీరు బయట నుంచి ఏం కొనలేరు, వాళ్ళ దగ్గర నుంచి యురేనియం నుంచి ఏ ప్రోడక్ట్ కూడా మీరు బయట నుంచి కొనలేరు. ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బస్సు కొన్నారు, కానీ బస్సుకి మళ్ళీ రేపు బస్సుకి ఏదో పార్ట్ ఖరాబ్ అయితే మేము మీకు పార్ట్లు ఇవ్వం, వీల్స్ ఇవ్వం, మీకు ఇంజిన్ ఏమైనా రిపేర్ ఉంటే ఇవ్వమని చెప్తారు. ఆ సంగతి వచ్చిందనమాట. బస్సు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇప్పుడు భారతదేశంలో ఇదే హైదరాబాద్లో మెడ్చల్, ఇక్కడి నుంచి అది కూడా ఎక్కువ దూరం లేదు, మెడ్చల్ అనేది మన మెడ్చల్ హైవే, నాగ్పూర్ హైవే మీద లోకేష్ మిషన్ టూల్స్ అనే ఒక కంపెనీ ఉంది. నా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మీకు ఆ స్టోరీ ఒకటి. భారతదేశంలో ఆర్మీ కోసం సబ్మిషన్ గన్స్ అండ్ లైట్ సబ్మిషన్ గన్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇప్పుడు దీనికన్నా ముందు మన ఇజ్రాయెల్ నుంచి కొంటుండే, దీనికన్నా ముందు మన జర్మనీ నుంచి కొంటుండే, దీనికన్నా ముందు ఫ్రాన్స్ నుంచి, యుఎస్ నుంచి ఈవెన్ రష్యా నుంచి కొనుక్కుంటుండే. రష్యా నుంచి AK-47 సిరీస్ ఇప్పుడు మన అమేథీలో తయారు చేస్తున్నాం. ఇది మీరు చాలా 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 ఇంపార్టెంట్. ఆత్మనిర్భర్ అంటే ఏంటి? ముందు మనంతా బయట నుంచి, మీరు గుర్తుంటుంది, మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్ని దుబాయ్ నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు అక్కడి నుంచి పర్ఫ్యూమ్ నుంచి, ఎలక్ట్రానిక్స్ నుంచి, టేప్ రికార్డర్ అన్ని కొనుక్కొస్తారు, అక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు ఎవరైనా తీసుకొస్తారండి? అన్ని ఇక్కడ దొరుకుతుంది. ఎందుకు? మన దగ్గర తయారవుతుందండి. సో ఇది చాలా క్రూషల్. మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారంటే దాంట్లో ఆపర్చునిటీస్ ఎక్కడ ఉందంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. అది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. భారతదేశం నుంచి ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మనం కొంటున్నాం కొన్ని. నేను చెప్పాను కదా ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో కొన్ని మనం ఇక్కడ తయారు చేయడం మాత్రం కావట్లేదు. ఇప్పుడు కూడా తేజస్ మొన్న కాంట్రవర్సీ జరిగింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు హెచ్ఏఎల్ వాళ్ళు పనిచేయట్లేదు, మాకు ఎయిర్క్రాఫ్ట్ రావట్లేదు అని చెప్పేసి. కరెక్ట్. అది ఆ పాయింట్ ఏమవుతుందంటే మన దగ్గర ఇంకా కేపబిలిటీ లేదు, మన దగ్గర ఇంజిన్స్ లేవు. హైదరాబాద్లో ఒక ఫ్రెంచ్ కంపెనీ ఉంది సాఫ్రాన్ అని చెప్పి, అక్కడ కూడా మీరు వెళ్ళాలి. మీ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి, ఈవెన్ స్వదేశీ జాగరణ మంచి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఆర్గనైజ్ చేయండి ఎడ్యుకేషనల్ టూర్. సాఫ్రాన్ ఇస్ ద వరల్డ్స్ #1 ఇంజిన్ ప్రొడ్యూసర్. అఫ్ కోర్స్ జీఈ వాళ్ళు ఉన్నారు, మిగతా చాలా ప్రాట్ అండ్ విట్నీ ఉన్నారు, కానీ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్కి సాఫ్రాన్ అండ్ కంపెనీ SAFRAN రఫాల్ ఇంజిన్ వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళ దగ్గర చెప్పారు మీరు రఫాల్కి ఇంజిన్ ఇస్తున్నారు కదా, మా దగ్గర డిజైన్ పెట్టండి, మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టండి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆడిబట్ల దగ్గర వాళ్ళకి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. మీకు చాలామందికి తెలియదు, ఇప్పుడున్న మన వరల్డ్లో ఉన్న బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ కాకుండా అది బయటనే తయారవుతుంది, కానీ దాని వింగ్స్ ఉంటుంది కదా, ఆడిబట్లలో తయారవుతుంది. బ్లాక్ హాక్ హెలికాప్టర్, అది కాకుండా ప్రెసిడెన్షియల్ 1 US ప్రెసిడెంట్ యూజ్ చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్, దాన్ని మొత్తం ఫ్యూసిలాజ్ తయారైతున్న హైదరాబాద్లో తయారవుతుంది ఆడిబట్లలో, స్కిరోస్కీ అని చెప్పి వాళ్ళ కంపెనీ. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోకపోతే మొత్తం రోజు కావాల్సి వస్తుంది మనకి చెప్పడానికి. కానీ మీరు అందరూ ఇక్కడ వచ్చి ఏదో విన్నారు వెళ్ళిపోయారు కాదు, ఇక్కడున్న మీ ప్రొఫెసర్స్ కానీ మీ లెక్చరర్స్ కానీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్కొక్క కంపెనీకి మీ పిల్లలు తీసుకెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు మాట్లాడితే పర్మిషన్ వచ్చేస్తుంది. వెళ్ళి మీరు నేర్చుకోండి అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఆత్మనిర్భర్ అంటే ఏంటి, వ్యాక్సిన్ తయారు చేయడంలో ఏం చేస్తారు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ ప్లాంట్లో అందరూ వెళ్ళలేరు, ఇన్ఫెక్షన్ బయట నుంచి తీసుకెళ్తారు మీరు లోపలికి, సో చాలా కేర్ఫుల్ ఉండాల్సి వస్తుంది. కొంత లిమిటెడ్ మమ్మీ కానీ వెళ్ళండి. ఇక్కడున్న మన ఉండి మీరు ఇంగ్లీషే చెప్తారు, ఫ్రాగ్ ఇన్ ద వెల్ అని చెప్తారు. ఇక్కడ ఉండి లోకం, పెద్ద లోకం ఉంది బయట. నెక్స్ట్ మన దగ్గర చైనా, గిరిధర్ గారు ఫేవరెట్ టాపిక్. చైనా అంటే చైనా ఎక్స్పోర్ట్ అంటే గిరిధర్ గారు. చైనా ఇస్ ద వరల్డ్స్, ఇప్పుడు ఉన్న వరల్డ్ లోకంలో #1 మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. రాత్రికి తయారు కాలేదు వాళ్ళు, అట్లా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ గవర్నమెంట్, అక్కడున్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్, అది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. అది ఒకటే పార్టీ ఉంటే చాలా ఈజీ, పార్లమెంట్లో ఎవడు అడుగడు, ఎవడు చెప్పాడు, ఎవడు తిట్టాడు, ఏం లేదు, వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు. వాళ్ళు స్లోలీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. ముందు గుర్తుంటుంది మనందరూ చైనీస్ ప్రొడక్ట్స్ అంటే నవ్వుతుండే, ముందు 6 నెలలు పనిచేస్తుంది, దాని తర్వాత పనిచేయదని చెప్పి. సీరియల్ లైట్లు కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, అన్నీ కొంటాం మనం. ఈవెన్ మాంజాలు కొంటుండే మనం, చైనా మాంజాలు. ఇప్పుడు చూడండి ఏమైంది, అది మొత్తం ఇండియన్ గవర్నమెంట్ ఒకటి బ్యాన్ చేసి పడేశారు. చైనా వాళ్ళు హై వాల్యూ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో నేను చెప్తున్నా, కన్సల్ట్ చేస్తే చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ చైనా నుంచి తెప్పించుకుంటారు. మీరు ఎందుకు అడగండి, ఇండియాలో వెల్డర్స్ దొరకట్లేదు. హైదరాబాద్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 1500 మంది వెల్డర్స్ కావాలి కంపెనీస్కి. ఏదో మన నార్మల్ వెల్డింగ్ చేసేవాళ్ళు కాదు, ఇండస్ట్రియల్ వెల్డర్స్ అంటారు. మన దగ్గర ఎవరు నేర్పియాడు. మన దగ్గర చాలా మంది, లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ని తయారు చేస్తారు, రోడ్డు మీద విడిసేస్తారు. ఒక ప్లంబర్ దొరకరు, ఒక కార్పెంటర్ దొరకరు, ఒక ఎలక్ట్రీషియన్ దొరకరు మీకు. ఇప్పుడు కూడా చూడండి, హైదరాబాద్లో ఒక ప్లంబర్ని పిలిస్తే 3 రోజుల తర్వాత వస్తారు. కానీ అమీర్పేట్కి వెళ్ళి ఒక రాయి కొడితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద పడుతుంది. ఇది ట్రాజడీ మనది, మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఆత్మనిర్భర్ భారత్కి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, మన దగ్గర మ్యాన్ పవర్ కావాలి. అది మన దగ్గర మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు భారతదేశంలో, మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఇక్కడ కూర్చున్న ఆడియన్స్లో ఇక్కడ ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీరు ఎంతమంది ఒక కాన్ఫిడెంట్గా ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేయగలరు? ఒక బోర్డు, ఒక 3-4 కూర్చొని హైదరాబాద్కి ఎక్కడ పిలిపించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మీరు పాస్ కాగలరా ఇంటర్వ్యూ? సారీ బట్ చేయలేరు, ఎందుకంటే మిమ్మల్ని కాలేజీలో నేర్పియట్లేదు. అది మీ పేరెంట్స్ మిమ్మల్ని అసలు ఎంకరేజ్ చేయట్లేదు దాంట్లో. కానీ మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్. మనం ఆత్మనిర్భర్ కావాలంటే మన ఇక్కడ తయారు చేయాలంటే స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు చాలా మంచి ఎయిమ్, మన దగ్గర చేయాలి, మనమే అన్ని చేయాలని చెప్పారు. కానీ అది అన్నిటి కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మెట్రో అనే ఒక పెద్ద వేర్ హౌసింగ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, ఒక హోల్సేల్ షాప్ లాగా చాలా సిటీస్లో చాలా ఓపెన్ చేశారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ. వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు అన్నారు, మేము అది చేస్తాం, మొత్తం భారతదేశంలో రీటైల్ మార్చేస్తాం అన్నారు. మన వాళ్ళు కూడా భయపడ్డారు, చిన్న దుకాణాలన్నీ బంద్ అయిపోతుంది అది అని చెప్పేసి. సో అది చూసినప్పుడు ఏమైందంటే సడన్గా ఇప్పుడు చూడండి మెట్రో ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది, వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు మిగతా వాళ్ళు వచ్చి. అట్లనే చాలామంది ఇంటర్నేషనల్ చైన్స్ భారతదేశానికి వచ్చారు, కానీ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ మెక్డానల్డ్స్ ఇండియాస్కి వచ్చినప్పుడు ఏమన్నారు, KFC ఏమన్నారు, భారతదేశానికి వస్తే కూడా మా ఇంటర్నేషనల్ మెనూనే భారతదేశంలో ఉంటుంది, ఇక్కడ లోకల్ మనం ఏం తీసుకోమని చెప్పి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో పనీర్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, పనీర్ పిజ్జా ఉంది, అన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. దే హ్యావ్ లెర్న్డ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఇండియా మేక్ ఇండియన్ అనమాట. సో మన దాంట్లో తయారు చేసే చైనా నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది.
మనం చెప్పొచ్చు వాళ్ళు కమ్యూనిస్ట్ రెజీమ్, వాళ్ళతోని మనం భారతదేశంలో డెమోక్రసీ ఉంది కదా అని. కరెక్ట్, డెమోక్రసీ ఉంది, కానీ మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి డిసిప్లిన్. మన దగ్గర డిసిప్లిన్ లేదు. అదే చెప్పి ఈ క్రౌడ్ చూడండి, దీంట్లో ఒక 30-40 మంది మాట్లాడుతూనే ఉంటారు ఇది మాట్లాడుతున్నప్పుడు. ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక టాప్ నాచ్ MBA కాలేజ్కి వెళ్తే చూడండి, ఒక ఆడియన్స్ 300 మంది ఉంటే ఒక్కరు కూడా మాట్లాడరు, అందరు వింటూనుంటారు ఏం చెప్తున్నారని చెప్పేసి. సో అది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర డిసిప్లిన్ మనకు లేదు. చైనాది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మొన్న L&T చీఫ్, మీరు చాలామంది వినుంటారు, L&T చీఫ్ సుబ్రహ్మణ్యం గారు అన్నారు, వారంలో 90 గంటలు పనిచేయమని చెప్పారు. పెద్ద గొడవ అయింది దానికి. 90 గంటలు పనిచేయడం అంటే రోజుకి ఎంత ఆలోచించండి. కాదు ఎట్లా అది ఎట్లా అవుతుందని చెప్పి మన వాళ్ళు చాలా గొడవ చేశారు. ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు అంతే. దానికి ముందు నారాయణమూర్తి గారు చెప్పారు 72 గంటలు పనిచేయాలని చెప్పారు వారానికి, అప్పుడే భారతదేశం బాగుపడుతుందని. జపాన్లో ఇప్పుడు కూడా మనం ఎందుకు చెప్తానంటే ఆత్మనిర్భరత కనెక్షన్ ఉంది దానికి. ఒక షిఫ్ట్లో 200 కార్లు తయారు చేస్తే నెక్స్ట్ షిఫ్ట్ వచ్చే వాళ్ళు 210 తయారు చేస్తారు. వాళ్ళకి కాంపిటీషన్ అనమాట అది. వాళ్ళు చేస్తే కానీ మేము ఇంకా బాగా చేస్తామని చెప్పి. మన దగ్గర కాంపిటీషన్ లేదు. మన దగ్గర మన వాళ్ళకి ఏం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకంటే పని చేయకపోతే, పని చేస్తే కూడా మీకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. సో అది ఒక డిమోటివేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఆత్మనిర్భర్ భారత్లో టాలెంట్స్ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఆడియన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో గ్రాడ్యుయేషన్ చేసుకున్నారు వెళ్తున్నారు కాదు, మీరు దాంతో ఏం నేర్చుకున్నారు. ఆన్లైన్ ఎన్నో కోర్సులు ఉన్నాయి, ఈజీగా నేర్చుకోవచ్చు. వారానికి ఒక కోర్సు నేర్చుకోవచ్చు మీరు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను, నాకు ఐఎమ్ 62 నా, 62 సంవత్సరాలు నా ఏజ్. ఇప్పుడు కూడా నెక్స్ట్ మంత్ IITలో ఒక కోర్స్ జాయిన్ అవుతున్నాను, 1 డే కోర్స్ AI గురించి నేర్చుకోవడానికి. కొత్త ఫీల్డ్ AI, మీరు అందరూ తెలుసు అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. మన లోకల్ టాలెంట్స్ డెవలప్ చేయాలంటే మనం ఓవర్ నైట్ మనం ఒక ఆత్మనిర్భర్ భారత్ కాలేము. మనం చైనాను ఒక ఎగ్జాంపుల్ పెట్టుకొని, మన చైనా ఎట్లా కంపీట్ చేశారో లోకంలో, మనం కూడా అట్లనే చేయాల్సి వస్తుంది. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఒకటి మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ. మొబైల్ ఫోన్ అక్కడ ఉంది కానీ చూపించడానికి. మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ భారతదేశంలో ముందు మన ఆల్మోస్ట్ 80% మొబైల్స్ బయట నుంచి వస్తుండే. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 98% మొబైల్ ఫోన్స్ భారతదేశంలో తయారవుతుంది. దాట్ ఇన్క్లూడ్స్ ఐఫోన్స్. చాలా ఇంపార్టెంట్, ఐఫోన్స్తో సహా ఇక్కడ తయారవుతుంది అన్ని. సో అదెందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకున్నాం, సప్లై చైన్ ఇంప్రూవ్ చేసాం మనం. ఆ సప్లై చైన్లో ఏం జరుగుతుంది, శ్రీపెరంబదూర్ అని చెన్నై దగ్గర ఒక ప్లేస్ ఉంది. మీరు శ్రీపెరంబదూర్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది లోకల్ సప్లై చైన్ ఎట్లా డెవలప్ చేశారు, మొబైల్ ఫోన్స్ ఎట్లా తయారు చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడున్న యంగ్స్టర్స్కి నాకు అభ్యర్థన ఏంటంటే, మీరు నేర్చుకోండి. నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. మీరు నాలెడ్జ్ లేకుంటే మీరు ఏం చేయలేరు. మీరు ఏదో కోర్స్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. మనం వింటూ ఉంటాం స్టార్టప్స్ అని వింటూ ఉంటాం, స్టార్టప్స్ యూనికార్న్స్ అని. హైదరాబాద్లో టీ హబ్ అని ఒక లొకేషన్ ఉంది హైదరాబాద్లో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చూడండి ఎంతోమంది యంగ్స్టర్స్ అక్కడ వచ్చి యూనికార్న్స్ కానివ్వండి, స్టార్టప్స్ పెట్టుకుంటారు. మహిళల కోసం సపరేట్గా వి హబ్ అని ఒకటి ఉంది మన దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర. అక్కడికి వెళ్ళండి, 60 నుంచి 70 మంది అమ్మాయిలు కొత్త వాళ్ళ కంపెనీలు పెట్టుకున్నారు. వాళ్ళు 2, 3, 4 ఉంటారు వాళ్ళ దాంట్లో స్టార్టప్స్. మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. కానీ ఆత్మనిర్భర్ అనేది ఏదో లెక్చర్ ఇవ్వడమో ఏదో స్పీచ్ ఇవ్వడం కాదు. ఆత్మనిర్భర్ అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు మీ దాంట్లో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన దాంట్లో మనం ఎప్పుడు ఇస్రో గురించి మాట్లాడుతున్నాం. ఇస్రోని చూడండి, ఇస్రో 100 శాటిలైట్లు లాంచ్ చేశారు ఇప్పుడు దాకా. అది చాలా శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక డిసిప్లిన్ వచ్చేసినప్పుడు. ఇస్రో కూడా అవుట్సోర్స్ చేస్తున్నారు. చాలామంది ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు హైదరాబాద్లో 3-4 ఉన్నాయి. స్కై రూట్ ఉంది, స్కై రూట్ టెక్నాలజీస్. అక్కడ వెళ్ళండి మీరు, వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. 3 లాంచ్ చేశారు ఇప్పుడు దాకా రాకెట్స్ వాళ్ళు కూడా మీలాగానే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన యంగ్స్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళు తయారు చేశారు, వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఇంకా ధృవ ఏరోస్పేస్ చాలా కంపెనీలు ఉన్నాయి. వీఆర్ మేకింగ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్. మనం తయారు చేస్తున్నాం ఇక్కడే. తో స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు చెప్పినట్లని ఈ యొక్క సెమినార్ నుంచి అని ఏదైనా ఒక లెర్నింగ్ మనం ఎప్పుడు చెప్తాం, టేక్ అవే హోమ్. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కంపెనీలు, మీరు దూరం వెళ్ళక్కర్లేదు, బెంగళూరుకి వెళ్ళక్కర్లేదు, మీరు చెన్నైకి వెళ్ళక్కర్లేదు, ఢిల్లీకి వెళ్ళక్కర్లేదు, ముంబైకి వెళ్ళక్కర్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కంపెనీకి వెళ్ళండి. వారంలో ఒక రోజు దానికే పెట్టుకోండి. మీ దగ్గర నుంచి మీ లెక్చరర్స్తో మాట్లాడండి, స్వదేశీ జాగరణ మంచి వాళ్ళతో మాట్లాడండి.
కండక్టెడ్ టూర్కి వెళ్ళండి, ఎక్కువ మంది కాదు, పెద్ద ఏదో రిసార్ట్కి వెళ్తే మీరు రెయిన్ డ్యాన్స్ చేసుకోవడానికి కాదు, ఇది 20-30 మంది వెళ్ళి వాళ్ళని కలిసి మీరు నేర్చుకోండి ఏం చేస్తున్నారు. ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. గిరిధర్ గారు ఉన్నారు, సాయి గారు ఉన్నారు, మేము కావాలంటే కోఆర్డినేట్ చేసిస్తాం, మేము కావాలంటే మిమ్మల్ని బ్రీఫ్ చేస్తాం. ఎందుకంటే ఇంత పెద్ద ఆడియన్స్కి చెప్పడం చాలా కష్టం. చిన్న లిమిటెడ్ ఆడియన్స్కి మీరు హైదరాబాద్ రాగలిగితే మేము అక్కడ మీకు కావాలంటే ఏదో కాలేజ్లో లెక్చర్ పెట్టి వాళ్ళతో ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తాం. అక్కడ వాళ్ళకి వినాల్సిందే మీరు, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో భారతదేశం మనం ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పిన ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేశాం. పాత ఐఎన్ఎస్ విక్రాంత్ రిటైర్ అయినప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేశాం. 6 సంవత్సరాలు తయారు చేశాం, అది 6 years. అండ్ వీఆర్ ద 4th నేషన్ ఇన్ ద వరల్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయడంలో. మనం మార్స్కి వెళ్ళాం, మనం మూన్కి వెళ్ళాం, అక్కడికి అన్ని ప్లేసెస్కి వెళ్ళాం. కానీ ఇక్కడున్న పిల్లలు, ఎందుకంటే నాకు ½ hour టైం ఇచ్చారు, సో ఆల్మోస్ట్ ఐఎమ్ దేర్. ఇక్కడున్న పిల్లలు నాకు ఒకటే అభ్యర్థన ఏంటంటే, మీరు ఏదో చదువుకుంటున్నాం, ఏదో మా అమ్మ నాన్నగారు పంపించారు, ఫీజు కట్టారు, వచ్చి కాలేజ్ చదువుకుంటాం, సాయంత్రం కాక ఇంటికి వెళ్తాం, దాని తర్వాత ఏం చేశారు జీవితంలో అని ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల తర్వాత మీరు అడగాలి. మిమ్మల్ని 20 సంవత్సరాల తర్వాత మీరు అడగండి. నేను ఒక డిఫరెంట్ ఒపీనియన్ చేసి నేను ఎక్కడికో వెళ్తుండే. చిన్న చిన్న పట్టణాల నుంచి మన దగ్గర స్టార్టప్స్ తయారు చేస్తున్నారు. చాలామంది పిల్లలు ఇదే మేము జీవితంలో ఏమైనా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్, ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ. అండ్ ఇంకేమైనా చెప్పాలంటే, ప్రశ్నలు ఉంటే మా తర్వాత మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.